జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాయేశ్వరరావుపేట పంప్ హౌస్ వద్ద ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం పైన ఘోష్ కమిటీ నివేదికకు సంబంధించి ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి దానికి సంబంధించి వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా అక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో సహా జగిత్యాల మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత వీరంతా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేసి అక్కడే ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి జలాభిషేకం కూడా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగానే ఈ పంటలన్నీ కూడా సస్యశ్యామలమవుతున్నాయి. అటువంటిది పోను ఏదో రాజకీయ కుట్రలకు పాల్పడి ఈ రకంగా చేయడం సమంజసం కాదంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే చెప్పడం జరిగింది. మరొక వార్త, యూరియా కష్టాలు ఇంకా జగిత్యాల జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి. రాయకల్ మండలం, జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలంలోని తాట్లవాయి గ్రామంలో యూరియా అందట్లేదు, యూరియా సరిపడి ఇవ్వట్లేదంటూ ఇవాళ రైతులంతా కూడా రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే తక్షణమే తమకు యూరియా అందజేయాలంటూ కూడా వారంతా తెలపడం జరిగింది. ఇక ఇటు గొల్లపల్లి మండల కేంద్రంలోని సంస్థ వద్ద కూడా ఒక ప్రైవేటు సంబంధించినటువంటి ఫర్టిలైజర్ షాప్ వద్ద కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక బస్తా యూరియా కావాలంటే దానికి సంబంధించి వేల రూపాయలు ఖర్చు పెట్టి పొటాష్ కొనుక్కోవాలని చెప్తున్నారు. ఈ కొర్రీలు విధించడం ఏంటి అంటూ కూడా వాళ్ళంతా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు అటు పిఎస్సి సెంటర్ వద్ద కూడా గొల్లపల్లి పిఎస్సిఏ సెంటర్ వద్ద కూడా రైతులు బారులు తీనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే జిల్లా వ్యాప్తంగా ఎక్కడొక చోట నిత్యం యూరియా కొరత అయితే కనిపిస్తూనే ఉంది. మరొక వార్త, ధర్మపురి పట్టణంలో 2 రోజుల క్రితం భారీ చోరీ జరిగింది. ఒక వస్త్ర వ్యాపారి ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు నిందితులు. అయితే ఈ క్రమంలో ఇవాళ 2 నిందితులను అదుపులోకి తీసుకోగా వాళ్ళంతా కూడా దొరికిన 2 నిందితులు కూడా మైనర్లుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 22 తులాలకు పైగా బంగారాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈజీ మనీకి అలవాటు పడి ఈ చోరీలకు పాల్పడుతున్నట్టే పోలీసులు గుర్తించారు. మొత్తంగా 2 మైనర్లు పట్టుబడ్డాము, అది భారీ చోరీలో 22 తులాల బంగారం దొరకడం అనేది అయితే కలకలం రేపుతుంది. మొత్తానికి ఆ 2 మైనర్లను కూడా జువెనైల్ హోమ్కి అయితే తరలించారు.